వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు సర్పంచ్ మరియమ్మ. పంచాయతీ ఆఫీసుకు తాళం వేయడంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ కార్యదర్శితో పాటు సిబ్బంది కార్యాలయం బయటే కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లు లోపలే ఉండడం, స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో సేవలు సక్రమంగా అందక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిశీలించడానికి వచ్చిన అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు కదా సర్పంచ్ మరియమ్మ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి సాంబా? ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామ పంచాయతీకి 10 రోజులుగా తాళం వేస్తుంది. 1-2 రోజులు కాదు, దాదాపు 10 రోజులుగా ఈ కార్యాలయం మూసేసే ఉంటుంది. గ్రామ కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది 6 బయటే గ్రామస్తులకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లు మంజూరు చేయడం కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా 6 బయటే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ విషయాన్ని గ్రామస్తులు కొందరు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అక్కడికి పరిశీలన కోసం వచ్చినటువంటి అధికారులు కూడా వచ్చి పరిశీలించిపోయారు, సమస్యను పరిష్కరించలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం 10 రోజులుగా తాళం వేసి ఉంటుందని చెప్పి వెళ్ళినటువంటి నేపథ్యంలో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. కార్యదర్శితో పాటు సిబ్బంది 6 బయట కూర్చొని విధులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. దాంతో పాటు కనీసం స్టేషనరీ లేకపోవడం, ముఖ్యమైన ఫైల్ అన్ని లోపల ఉన్నాయి. దాంతో పాటు స్టాంపులు ఇతర వాటిని లేకపోవడం కూడా తమకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే సర్పంచ్ భర్తకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి మధ్య విభేదాలు ఉన్నట్లుగా అక్కడ ప్రచారం జరుగుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యదర్శి బదిలీ చేయించాలని సర్పంచ్ భర్త ఆలోచిస్తుండగా సర్పంచ్ డిమాండ్ ని అధికారులు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. దాంతో పాటు ఆ కార్యదర్శి ఉంటే తాము సహాయ నిరాకరణ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉండొచ్చు అనేటువంటి మరొక ఆరోపణ కూడా వినిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కార్యదర్శి కావచ్చు, సర్పంచ్ వర్గానికి కావచ్చు, ఆధిపత్య పూర్వం లేకపోతే ఇతర దానికి కారణంగా కావచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయటం, అక్కడికి వచ్చినటువంటి ప్రజలు తమకు అవసరమైనటువంటి సేవలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినప్పటికీ కూడా సమస్యను పరిష్కరించలేదని తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఈ విషయాన్ని ఒకసారి దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. ఆధిపత్య పోరుంటే ఆ సర్పంచ్ అట్లాగే గ్రామ కార్యదర్శి తేల్చుకోవాలి తప్ప ఇట్లా ప్రజలకు రోజు ఉపయోగపడేటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసును తాళం వేసి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి తమకు గ్రామ పంచాయతీ సేవలు సక్రమంగా అందడం లేదని, అసౌకర్యాన్ని గురవుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు కల్పించుకొని ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.